ఇచ్చినావు మళ్ళా ఖాతా పెట్టు ఖాతాలో రాసుకుందిరా మా అమ్మ ఖాతాలు అంటావు. మీ అమ్మ ఏమో పోయినసారే ఇవ్వద్దు నా కొడుకు ఇచ్చి నాకేం సంబంధం అంటుంది. నువ్వేమో ఇద్దరు మమ్మీ దాంతో అంటావు. నువ్వు అన్ని ఒకటి రెండు తీసుకో, ఇంత సిట్టా చెప్పి తీసుకుంటావు, అంత బిల్లు నా కొడుకు తింటాడా అది ఇదని మీ మమ్మీ అంటుంటుంది. నేను ఇవ్వను ఖాతా రాసుకుని నేను ఇవ్వను, వెళ్ళు డబ్బులుంటే ఇస్తా లేకపోతే లేదు ఆంటీ. లేకపోతే నేను చెప్పేస్తా ఆ ఆంటీ వాళ్ళకంత మంచిగా ఉండవు, ఎప్పుడు చాలా రోజులు అయి పెడుతుంది, అట్లా ఇట్లా ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి నేను అంత తప్పటే కొట్టేస్తా చూడండి ఆంటీ. ఏంద్రా మాదంత మంచిగా ఉండవా? నేను అన్ని మంచి పెట్టనా? ఇప్పుడే పెడతానా? ఎవరు చెప్పింది? మీ మమ్మీ దాన్ని మీ మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు. నీ ఖాతా ఇస్తే అట్లా అంటావు లేకపోతే ఇవ్వమంటావు. చిన్నపిల్లలకి ఇస్తే మంచిది అంటే పుణ్యం వస్తుంది, నీ షాప్ బాగా జరుగుతుంది. నేను తినేస్తున్నా అందరూ చెప్పేస్తా మా ఫ్రెండ్స్కు ఆంటీ వాళ్ళకి అంత బాగుంటాయని చెప్పేస్తే అందరూ వచ్చి కొనుక్కుంటారా ఆంటీ నీ దగ్గర? వాళ్ళందరూ తెచ్చేదానికంటే నువ్వు తినేదే ఎక్కువ ఉంటుంది రా. వాళ్ళు ఏదో 10 రూపాయలు అట్లా తీసుకుపోతారు, నువ్వు 100 రూపాయలు 200 రూపాయలు తినిపోతావు. నాకేం ఆదాయం ఉంది ఆడ? పోయినసారి ఒక వారంలోనే 1000 రూపాయలు దాచేసినావు. మీ అమ్మ ఏమంటది? 1000 రూపాయల కొడుకు తినింటాడా, నువ్వు ఎక్కువ ఖాతా రాసుకున్నాను మీ అమ్మతో గొడవ. ఒకసారి మీ అమ్మతో ఫోన్ అన్నా మాట్లాడుతూ ఉండు, ఫోన్ చేస్తా. ఇది చూడండి ఆంటీ, నువ్వు ఇస్తున్నావా లేదా? మమ్మీ ఖాతాలో రాసుకోలేంటే ఇవ్వండి, నేను మీకు చెప్తా కదా, అందరికి తెప్పిస్తా కదా. ఇవ్వండి ఆంటీ, అవి ఇవ్వండి పుణ్యం ఉంటుంది. కురుకురు లేదు ప్యాకెట్లు కానొస్తున్నాయి కదా,